సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అక్రమాలకు అడ్డాగా మారింది. ఈ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్స్ ఒక్కొక్కటిగా బయటకు రావడం కలకల రేపుతోంది. లంచాలకు అలవాటు పడి ఆఫీస్ సిబ్బంది ఫేక్ రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కలిదిండి మండలం భరికలగురులో తమకు చెందిన 9 సెంట్ల భూమిని ఇతరుల పేరు మీదకు మార్పిడి చేసేందుకు ప్రయత్నించారని ఏలూరు జిల్లా గణపవరం గ్రామానికి చెందిన కూరెళ్ల రాజ్కుమార్ ఆరోపించారు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి తన పేరు మీద ఉన్న ల్యాండ్ ఇతరుల పేరిట మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన భూమి యజమాని ప్రమేయంతో పాటు తనకు తెలియకుండానే ఉండి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని బాధితుడు రాజ్కుమార్ వాపోయాడు. అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఫేక్ డాక్యుమెంట్లను రద్దు చేయాలని జిల్లా రిజిస్ట్రార్, రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు నిర్ధారించారని తెలిపారు. తమకు సర్టిఫికేట్ జారీ చేశారని వెల్లడించారు. తన దగ్గర అన్ని సర్టిఫికేట్లు కరెక్ట్ గా ఉన్నాయని, ఫేక్ డాక్యుమెంట్లు పుట్టించిన సుధారాణిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు. సుధారాణి తానే తప్పు చేశానంటూ ఆడియో రికార్డు తన వద్ద ఉందని బాధితుడు చెబుతున్నాడు. ఏంటి మేడం, మా బ్రదరేనండి. ఏంటి ఇలాగ మరి ఏంటి అసలు, అది ఏంటి అసలు, ఎలా చేశారు అసలు, ఏ విధంగా చేశారు? డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు ఆ రోజు మాకు ఒక 2 days బిఫోర్ ఫోన్ చేశారండి. ఇలా మా ఫ్రెండ్ వస్తున్నారు, రెక్టిఫికేషన్ చేసి పెట్టండి అని చెప్పి ఆయన చెప్పారండి. ప్లస్ మేము కూడా కైకలూరు అండి ఆ డాక్యుమెంట్ మేము పంపించాము. ఇక్కడది కాదు కదా అది పంపిస్తే ఆయన గ్రాంట్ అప్రూవల్ ఇచ్చేసారండి. అప్రూవల్ ఇచ్చేస్తే ఇంకా మేము రెక్టిఫికేషన్ కి అంత డీటెయిల్డ్ గా చూడమండి అని గారు. దాంతో ఆ రోజు అలాగా చేసామన్నమాట. అదండి జరిగిన విషయం అయితే అదండి. ఏసీబీలో నాని గారు అని చెప్పాను అనండి, తెలుస్తుంది ఆయనకి. అదే ఏసీబీ నాని గారు అంటే ఆయన ఇదే వస్తుంది. 2010 నుంచి 17 వరకు అక్కడే చేసామండి. వెంకటేశ్వర గారు వీళ్ళంతా బాగా పరిచయం నాకు. చెప్పండి, ఇలా నాని గారు అని తెలుసా మీకు అని చెప్పేసి అనండి. ఆయనే చెప్తారు ఎవరో ఏంటి అనేది. అది మరి కరెక్ట్ కాదు కదా మేడం. మరి ఆయన ఏంటంటే ఆయన ఫ్రెండ్ అండి. ఇప్పుడు కూడా నేను ఫోన్ చేసి అడిగాను నేను, సార్ మరి ఈ విధంగా అది ఫేక్ డాక్యుమెంట్ మీద అలాగా రైట్ లేకుండా అట్లా చేయటం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా సార్. మరి చూడండి, మరి అది ఏంటో దానికి క్లారిఫై చేయండి. మరి మరి కరెక్ట్ కాదు కదండి చేసేది. అదే అది క్లారిఫై చేయండి. మరి అది కలెక్టర్ గారి వరకు వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. అవునవునండి. అది ఆల్రెడీ నడుస్తుంది, 4 నుంచి 5 నెలల నుంచి నడుస్తుంది అక్కడ కలెక్టర్ గారి దగ్గర. అవునండి. ఈ సిచ్యువేషన్ లో మళ్ళీ మీకు ఈ రకం చేశారంటే మళ్ళీ మీ మీద పడిపోతారు. అవునవునండి. మరి అది ఆలోచించుకుని చేయండి. మరి అంటే అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళంతా ఫ్రాడ్ చేసి చేస్తున్నారు వాళ్ళు. అవునండి. మరి అది ఆ ఫ్రాడ్ అనేది మా స్థలాన్ని వాళ్ళ ఆక్రమించేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఇంకా మేము ఎందుకంటే సివిల్ మ్యాటర్స్ అన్ని నేను ఎంటర్ అవ్వట్లేదు అక్కడ. లేకపోతే నేను ఎంటర్ అయితే వేరే విధంగా ఉంటదండి అంతా అక్కడ. సివిల్ మ్యాటర్స్ కదండి, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి కొంచెం ఎంటర్ అవ్వకూడదని మా తమ్ముడు చూసుకుంటున్నాడు. మరి అది చూడండి, మరి అది ఏంటి రెక్టిఫై చేసి దాన్ని ఏం చేస్తారనేది రెక్టిఫై చేయండి. ఆడేమో నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాను, ఆగరా నేను చెప్తానులే అని అన్నాను. ఆ కంగారు పడుతూ నేను మాట్లాడిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏమైనా చేయకపోతే అప్పుడు నువ్వు వెళ్ళి అని చెప్పేసి చెప్పాను. మరి దాన్ని చూసి రెక్టిఫై చేసి మరి అది క్యాన్సిలేషన్ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఆయన చెప్తున్నారు కదా, ఆయన కుమార్ గారు ఆయన ఏమంటున్నారంటే రమ్మంటే రాడండి అని చెప్పి అని అంటున్నారు కదా. కానిస్టేబుల్ లేకపోతే ఎస్ఐను పెట్టి కొంచెం చేసి పెట్టి క్యాన్సిలేషన్ చేస్తే ఎలా ఉంటుందా అని నాకు అనిపిస్తుంది.
మరి చూడండి ఆలోచన మరి కొలుచుకుంటారు అదే 2 రోజులు కొంచెం ఎండార్స్మెంట్ ముందు ఆల్రెడీ మీ గురించి ఆల్రెడీ నాకు తెలిసిన ఎస్ఆర్ఓలు అందరిని అడిగాను. మేడం గారు అలా చేయరు, చాలా జాగ్రత్తగా ఉంటారు అని చెప్పేసి చెప్పారు. అంత గుడ్డుగా ఎలా చేస్తారు అని అంటే లేదు లేదు అది పొరపాటుగా జరిగి ఉంటది, లేదంటే ఆవిడ చేయదు, చాలా ఇదిగా ఉంటారు మేడం అని చెప్పేసి అని మీకు తెలిసి భూషణం అని ఇప్పుడు జంగల్ చేస్తున్నాడు పని డిఆర్ దగ్గర చేసేవాడుగా పని. మొత్తం అంతా నా పేరు నాని అని చెప్పి అంటే మొత్తం వచ్చి వాళ్ళే చెప్తారు నా గురించి అండి. నాని ఏసీబీ నాని అంటే అందరూ తెలుసు మన వాళ్ళందరికి. చూడండి మరి అది ఇంటెన్షనల్ అయితే మేమేమి చేయలేదండి నాన్నగారు. అది చూసి మరి అది రెక్టిఫై చేసి అది ఎలాగ చేయాలి ఏంటనేది మీ సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళు ట్రై చేస్తానండి. పిల్లలు రాజ్కుమార్ అండి, మాది గణపవరం మండలం, గణపవరం గ్రామం. మా తాత ముత్తాతల నుంచి మాకు స్థిరాస్తి ఒక ఆస్తి వస్తున్నది. అది కలిదిని మండలం పడమడిపాలెం పంచాయతీ బరింకల గరువులో ఆర్ఎస్ నంబర్ 728/9లో 9 సెంట్లు భూమి మాకు పూర్వం నుంచి కూడా మా తాత ముత్తాత కానీ నాకు జతపరిచారండి. ఇదే సమయంలో పక్క సర్వే నంబర్ 728/8లో 30 సెంట్లలో 10 సెంట్లు అదే ఊరికి చెందిన పండు జానరాజ్ అనే వ్యక్తి ఒక అక్రమ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తయారు చేయించి మా భూమిని ఆక్రమించడానికి చూస్తున్నాడండి. ఈ సమయంలో నేను జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి అందరికీ నేను కంప్లైంట్ పెట్టాను. వారు ఎంక్వైరీ చేసి వారిది ఫేక్ డాక్యుమెంట్ అని నిరూపించారు. ఈ సమయంలో కలిదిండి మండల సర్వేయర్ గారు నా భూమి నాకు ఇస్తానని చెప్పి లెటర్ ద్వారా ఇస్తానని చెప్పి నా దగ్గర 50,000 లంచం తీసుకుని ఆయన సస్పెండ్ అయ్యాడు. ఆ తర్వాత ఎంఆర్ఓ గారు నాకు నా ల్యాండ్ నాకు అప్పచెప్తానని చెప్పారు, కానీ ఇప్పటివరకు అప్పచెప్పలేదు. ఈ సమయంలో పండు జానరాజ్ అనే వ్యక్తి ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా, పత్రాలు లేకుండా 728/8 నుండి 9కి అక్రమ సవరణ అంటే సింగిల్ పార్టీ సవరణ, దస్తూరి కూడా ఆయనే, సుధారాణి గారు రిజిస్టర్ సుధారాణి గారు ఆధ్వర్యంలో, అలాగే సారాబంధు రాజు సీనియర్ అసిస్టెంట్ ఆదాయంలో వీళ్ళిద్దరూ కలిపి కొంత డబ్బులు తీసుకుని సర్వే నెంబర్ 728/8 నుంచి సర్వే నెంబర్ 728/9కి అక్రమ సవరణ చేశారు. ఈ సమయంలో నేను రిజిస్టర్ గారిని అడిగితే ఆవిడ అన్ని చూసి నేను చేసింది ఫేక్ డాక్యుమెంట్ అండి, ఈ డాక్యుమెంట్ రద్దు చేస్తానని చెప్పారు, కానీ నాకు ఇప్పటివరకు ఎటువంటి న్యాయం జరగలేదు. అలాగే దీనిపై నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, వివరణ కలెక్టర్ గారికి, అలాగే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారికి, ఐజీ గారికి, ఏజీ గారికి అందరూ కూడా నేను నా యొక్క వినతి పత్రాలు ఇచ్చానండి. ఎంక్వైరీ చేస్తానని కానీ ఇప్పటివరకు నాకు న్యాయం చేయలేదు. ఇప్పుడు ఈ సమయంలో మన మీడియా మిత్రులు 6 టీవీ వారు మా యొక్క బాధను చెప్పుకుంటున్నాము. దయచేసి ఈ యొక్క 6 టీవీ ప్రెస్ ద్వారా మాకు ఈ యొక్క అక్రమ రిజిస్ట్రేషన్, సుధారాణి గారు చేసిన అక్రమ రిజిస్ట్రేషన్, ఆవిడ చేసినట్టు కూడా నాకు సాక్ష్యాధారాలు ఉన్నాయండి. అలాగే ఆవిడ మాట్లాడిన రికార్డింగ్ కూడా నేను డైరెక్ట్ గా చెప్పింది ఆవిడ, నేను 100% ఫేక్ రిజిస్ట్రేషన్ చేశాను, ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాను, ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా చేశానని చెప్పారు. అది రికార్డింగ్ కూడా నేను 6 టీవీ వారికి నేను అందజేస్తాను. దయవుంచి మీడియా మిత్రులు అందరూ కూడా నాకు సహాయం చేసి ఈ యొక్క అక్రమ రిజిస్ట్రేషన్ సవరణని రద్దు చేసి నా డాక్యుమెంట్ మళ్ళీ నన్ను పునరుద్ధరించాల్సిందిగా, నాకు న్యాయం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, అలాగే సబ్ రిజిస్టర్లు, డిస్ట్రిక్ట్ రిజిస్టర్లు అందరినీ కోరుకుంటున్నాను. దయచేసి ఈ విషయం పైన అందరూ కూడా నాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఇక టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. విలక్షణ నటుడు కోట శ్రీనివాస్